పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో నిరుపేద కుటుంబం నుంచి ఎవరొచ్చినా కానీ మా పార్టీ నుంచి సీట్ ఇస్తాము. మా పార్టీ డబ్బులకు సంబంధం లేదు. ప్రజల్లో అభిమానం ఉంటే చాలు. ప్రజల్లో అభిమానం ఉన్నోళ్ళకే ఇస్తాము. ప్రజా సేవ చేసే వాళ్ళకే మా పార్టీలో టికెట్ ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడేమైంది పరిస్థితి? ఏదైతే డబ్బున్న వాళ్ళకే సీట్ కేటాయించడం జనసేన పార్టీ తరఫున అయిపోయింది. కానీ నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎవరైతే డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో, ఎవరైతే 100 కోట్లు 200 కోట్లు కెపాసిటీ ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే సీట్లు కేటాయించే విధంగా టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కానీ తయారైంది. ఎందుకంటే జనసేన పార్టీ దగ్గర ఎలా డబ్బులు లేవు. సరే డబ్బులు లేవు కాబట్టి ఏదైతే డబ్బులు ఉండే వాళ్ళకే ఇవ్వాలా, అప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలని జనసేన పార్టీ ఉందనుకో. టీడీపీ పార్టీకి కావాల్సినంత డబ్బు ఉంది. అయినా కానీ టీడీపీ పార్టీలో ఒక్కటంటే ఒక్కరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాయకులు కానీ, లేకపోతే టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డ, ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డ వాళ్ళకి కానీ ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కేటాయించింది లేదు. అదేవిధంగా జనసేన పార్టీలో ఎప్పటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఏమాత్రం సీట్ కేటాయించింది ఏం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత, వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత చాలామంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి సీట్ కేటాయించి వాళ్ళు గెలవడానికి ఎంతో బలోపేతంగా కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కానీ చూసుకుందాం, 2014 ఆదిమూలపు సురేష్ మన బాపట్ల నందిగామ సురేష్కి కానీ ఆయన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అతన్ని ఎంపీ స్థాయికి చేశారు. ఇప్పుడు 2024లో మొత్తం ఒక 5-6 అనంతపురం నుంచి కానీ, పాడేరు నుంచి కానీ, మన కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి, మొత్తం నిరుపేద కుటుంబాలు వాళ్ళు నిన్న ఏదైతే నామినేషన్ వేసినప్పుడు కానీ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, వాళ్ళ సంపాదన కానీ చాలా అంటే చాలా తక్కువగా నిరుపేద కుటుంబంలో మొన్న ఒక ఇచ్చారు. లారీ డ్రైవర్ రామాంజనేయులు లారీ డ్రైవర్. అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లారీ డ్రైవర్కి, ఒక చదువు రాని విమర్శ చేసిన అతనికే, ఒక లారీ డ్రైవర్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా ఏదైతే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎవరు చేసే మనస్తత్వం ఉన్న ఎవరికైనా మేము సీట్ ఇస్తాము అనే విధంగా వైసీపీ పార్టీ కృషి చేస్తుందనే తెలుసుకోవాలి. కానీ జనసేన పార్టీ చెప్పింది కానీ కనీసం ఎవరికి ఒక సీట్ కేటాయించింది లేదు. కానీ అదేవిధంగా టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ చేసింది ఏమి లేదు. అదే పార్టీ కోసం చేసిన కార్యకర్తలకు సీటు ఇస్తాను అప్పుడప్పుడు దాకా అభ్యర్థిని ప్రకటించి